ఇక అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గజ్వేల్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకప్పుడు మంచినీటి కోసం ప్రజలు కష్టపడేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. గజ్వేల్ ను కేసీఆర్ ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దారన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పని ఏమన్నా ఉందంటే 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేసినావు నువ్వు. కేసీఆర్ గారు మంజూరు చేసి టెండర్లై నడుస్తున్న పనులను 181 కోట్ల రూపాయల పనులు రద్దు చేయడం మినహా నువ్వు కొత్తగా చేసింది ఏంది అంటున్నా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ ను కళ్ళల్లో పెట్టుకున్నావు, గజ్వేల్ మీద ఏడ్చినవు, గజ్వేల్ అభివృద్ధి మీద కుళ్ళినవు. ఇవాళ ముఖ్యమంత్రి అయితే కూడా గజ్వేల్ మీద ఏడిపోయినది. గజ్వేల్ కు కేసీఆర్ గారు చేసిన పనులు రద్దు చేసి గజ్వేల్ కు అన్యాయం చేసినవు తప్ప రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంది అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కూడా కేసీఆర్ గర్జిస్తే తప్ప మల్లన్న సాగర్ గేట్లు తెరవలే. నువ్వు నీ పరిపాలనలో దుష్ఫలితాలతో ఇవాళ తెలంగాణ మొత్తం కూడా అల్లాడుతుంది, జనం అల్లాడుతున్నారు, గజ్వేల్ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ అంటే రైతు బంధు, రేవంత్ అంటే రైతు బంధును మింగిన రాబంధు. నువ్వు బంద్ చేసినావు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినావు, యాసంగి రైతు బంధు ఇవాళ వల్లే నీ ఊటకపు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అన్నావు. ఇవాళ రైతులు గొల్లుమంటున్నారు, అయిపోయింది రుణమాఫీ అంటున్నావు. సగం మందికి పైగా కానే లేదు. ఇంకా నీ 17 నెలల పాలనలో అసలు నువ్వు గజ్వేల్ కి ఏం తెచ్చినావని అడుగుతా ఉన్నా. నువ్వు తెచ్చింది అయితే ఏం లేదు, కానీ ఇలా కేసీఆర్ మీద మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. ఏం చేసినావో చెప్పు. గజ్వేల్ కు మాట్లాడే ముందు నువ్వు చేసిన పని ఉన్నదా? 1000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిండు కేసీఆర్. చిల్లర రాజకీయాలు మాను మిస్టర్ రేవంత్ రెడ్డి.